చూసాం. ప్యూర్ యాక్షన్ బొమ్మలు చూడాలనుకున్నాము, మాకు అలా ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసాం. అంటే రాజ్ స్టార్ ఇప్పటి వరకు కమర్షియల్ గానే కనిపించారు, ఇప్పుడు ఫుల్లీ యాక్షన్ లో కనిపించారు, బ్లడ్ బాత్ లో కనిపించారు. మీకు ఎలా అనిపించింది? యా అదే చెప్తున్నా కదా, మేమైతే ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసాం. సో ఐ లవ్ ద మూవీ. అయితే శైలేష్ కలను ఒకటి చెప్పారు, స్ట్రిక్ట్ గా 18+ వాళ్ళే చూడాలి సినిమా. కంపల్సరీ 18+ వాళ్ళే చూడాలి. అండ్ మూవీలో ఏదైతే థీమ్ చూపించారో ఆ థీమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే కనెక్ట్ అయితే ఇంత యాక్షన్ ఉండడం కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎవరికైతే థీమ్ చూపించిన థీమ్ అయితే తెలియని వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు ఇంత యాక్షన్ గురించి. సో ఫైనల్ చెప్పాలి అంటే నాని అంటే హిట్ 1 హిట్ 2 కూడా చూసారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఏం మొత్తంగా అయితే 3 మూవీస్ నచ్చాయి. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లాగా ఉంటది. సో ఇది కూడా అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో ఉంటది. ఆ రెండు చాలా వైలెన్స్ గా కనిపిస్తాయి, దానికి మించి వైలెన్స్ కనిపిస్తుంది. పోలిస్తే ఇది వైలెన్స్ ఎక్కువ ఉంటది. న్యాచురల్ స్టార్ అలాగే ఉంటది, అన్న ఏం మారాడు. బట్ ఒక హీరో అన్నాక అన్ని తీయాలి కదా, అన్నిట్లో తీయాలి కాబట్టి తీసాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్ క్లైమాక్స్ లో ట్విస్ట్ అంటే యా బాగుంది. క్యామియోస్ గురించి చెప్పాలి, ఆల్రెడీ డైరెక్టర్ వీళ్ళందరూ క్యామియోస్ గురించి చెప్పారు కాబట్టి ఆ క్యామియోస్ కూడా బాగున్నాయి, అన్ని ఎక్స్పెక్టెడ్. హిట్ 4 కి ఏమైనా హింట్ ఇచ్చారా? యా ఎవ్రీ మూవీలో ఉంటది కదా, అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు. సో బాగుంటది, చూడండి. చూడండి వాళ్ళు అంటే చూడండి. 18+, స్ట్రిక్ట్లీ 18+.